నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లాలో కాలువ ప్రాజెక్టు సమస్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలకు కీలకమైన ప్రాజెక్టు మత్తడి కొట్టకపోయి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎండి కాలనీలో ఉన్న జిల్లా ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా అధ్యక్షుడు గుంజుపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో 2 మండలాలకు చెందిన గ్రామాలు రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ముత్సకారులు కూడా జీవనోపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కాల్వ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి రైతులు ముత్సకారులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి మరి శంకరాపట్నం మండలంలో మరి కల్వల ప్రాజెక్టు ఉంది. మరి గత 3 సంవత్సరాల కింద దాని యొక్క మత్తడి కొట్టుకపోవడంతో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు మరి పంటలు వేసుకునేటువంటి సమయంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి రైతులు అనేక సార్లు ప్రభుత్వాల దృష్టికి, మరి హుజూరాబాద్ శాసనసభ్యుని దృష్టికి, మానకొండూరు శాసనసభ్యుని దృష్టికి ఈ విషయాన్ని అనేక సార్లు అక్కడ ఉండేటువంటి రైతులు తీసుకెళ్ళడం జరిగింది. కానీ నేటికి కూడా మరి కొట్టుకపోయినటువంటి మత్తడి మీద తట్టెడు మన్ను కూడా ఈ ప్రభుత్వం పోయని కారణంగా మరి అక్కడ ఉండేటువంటి రైతులు, అక్కడ ఉండేటువంటి ప్రజలు, మరి అక్కడ ఉండేటువంటి ఆ చెరువులో చేపలు పట్టుకునే కల్వల ప్రాజెక్టులో చేపలు పట్టుకునేటువంటి ముదిరాజులు మరి పెద్ద ఎత్తున కవితక్క గారికి విజ్ఞప్తి చేస్తే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో మరి ఆమె సరాసరిగా కల్వల ప్రాజెక్టుకు వెళ్ళి మరి అక్కడున్నటువంటి పరిస్థితిని చూసి మరి చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఆ రోజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందాం కవితక్క గారు, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ప్రభుత్వానికి డిమాండ్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి మత్తడి నిర్మాణం చేసి అవసరమైతే ఈ ప్రాజెక్టును ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టినట్టయితే అటు మానకొండూరు, ఇటు అదేవిధంగా హుజూరాబాదు ప్రజలకు, శంకరాపట్నం మండలాన్ని ప్రజలకు, వీణవంక ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్ళైతాం, ఆ పంటలకు సాగునీరు అందించే వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ప్రభుత్వానికి మరి ఆమె వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, లెటర్లు కూడా రాయడం జరిగింది. కానీ వారు వచ్చిపోయిన తర్వాత కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రైతులు ఇబ్బంది పడతా ఉన్నా, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా, అక్కడ తట్టెడు మట్టిని పోయినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇరిగేషన్ ఆఫీసును ముట్టడించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి వచ్చేది వర్షాకాలం, 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాలు వస్తాయి, మత్తడిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వం వెంటనే ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి. లేని ఎడల మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇల్లును ముట్టడించడం జరుగుతుంది. ఇదే 2 మండలాల రైతులతో ఇరిగేషన్ ఆఫీస్ హైదరాబాద్ను ముట్టడించడం జరుగుతుంది. మీరు త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి.
మా నిరసనతోడైనా మీరు చేపట్టాలి. లేని ఎడల పెద్ద ఎత్తున కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టే వరకు కూడా తెలంగాణ జాగృతి వదిలిపెట్టదు, వేటాడుతుంది, వెంటాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.